ఒక మొక్క ఒక విశ్వాన్ని బతికిస్తుంది. ఒక ఆశయము ప్రపంచాన్ని బతికించాలి. ఒక పద్ధతి యావతి ప్రపంచానికి మూలం కావాలి అనే ఆశయంతో చెప్పే విధానంలో వెళుతుంటే ఈరోజు చూపించే మొక్క కానీ ప్రతిదీ కూడా తన యొక్క ఆశయ సాధనం కొరకు ఎంతోమందికి ఈ యొక్క మనుగడ వైపే మలచడానికి నడవడానికి ప్రయత్నం చేసే మా ప్రయత్నంలో అందరూ దీనిలో సందిగ్ధులై ఏకదాటిగా ఈ యొక్క ఆయుర్వేదం మీదనే మంచి ప్రవర్తనగా అలవర్చుకొని యావత్ ఈ యొక్క లోకంలో ప్రాణాలను దక్కించుకోవడానికి మీరు చేసే ఎంకరేజ్మెంట్. అంతేకాకుండా ప్రతి మొక్క ఒక అమూల్యము, ప్రతి మొక్క ఒక వజ్రం, ప్రతి మొక్క ఒక వజ్రం లాంటి ఆయుధం, వజ్రం లాంటి సంకల్పం. అలాంటి సంకల్పంలో మనందరం పాల్పంచుకొని అన్ని మొక్కలను కూడా మన యొక్క తారాస్థాయికి చేరదీసి మన ఆశయాలతో పాటు మనకు వైద్యంతో పాటు మన యొక్క ప్రవర్తనతో పాటు మన యొక్క గొప్ప ఆలోచన పరిజ్ఞానమైన ఒక ఆయుర్వేదాన్ని ఒక సంఘటితమైన ఒక పదార్థంగా చేసుకున్నప్పుడే మన జీవన వేదం మారుతుంది. ఎప్పుడైతే మన జీవన వేదం మారుతుందో అప్పుడే మనం ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ఒక వింత వ్యాధుల నుండి దూరం అయ్యే అవకాశంగా ఉంటుంది. అందుకు ఈరోజు మేము చూపించే ప్రతి మొక్క ఒక ఔషధం. ఇలా ఎలా పెంచుకోవాలి, ఏ ఆవరణంలో పెంచుకోవాలి, ఎందుకని ఒక ఆశయంతో ఈరోజు చూపించబోతున్నామండి. ఎందుకంటే ప్రతిదీ కష్టంతో కూడుకున్నది. అంతేకాకుండా కష్టంతో పాటు భూమి లక్షణాలు, ఉష్ణోగ్రత, మన యొక్క ఉదయజన సూచిక, మన యొక్క పెంచే ఒక విధానము, మంచి ప్రదేశంలో ఎంచుకోవడాన్ని ఒక గొప్ప వరంగా మనం భావించాలి. ఎందుకంటే ఈ కలుషితమైన వాతావరణంలో ఎప్పుడైతే మొక్కలు కనుక చెడుగా ప్రభావితం చెంది చెడు యొక్క వాతావరణంలో కనుక పెరిగిందనుకో, ఆటోమేటిక్గా మన శరీరం కానీ మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా మొత్తం చెడుగా దారితీసి ఉండి మన యావత్ ఒక ప్రపంచంలో ఒక విషపూరితమైన ఒక వాతావరణంగా మారే అవకాశంగా ఉంటుంది. అలాంటి ఒక విషపూరితమైన వాతావరణాన్ని, అలాంటి ఒక చెడు వాతావరణంతో మంచి వాతావరణం వైపు అలపరుచుకోవడానికి చేసే మా యొక్క చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నం కూడా అందరూ దీన్ని పాల్పంచుకొని తన వంతు ఎంతో విశాలంగా ఎన్నో సెంట్ల విస్తరణ, ఎన్నో గుంటల విస్తరణ, ఎంతో విశాలంగా భూమి ఉండాలనే ఆశయం కాదండి. మనం ఉన్న కొద్ది భూముల్లో ఒక అడుగు స్థలంలో కనీసం 1 ఇంచు మందం అన్న మోతాదుగా మనం మొక్కలు నాటినప్పుడే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుందని ఒక దృఢ సంకల్పం. అందులో మేము వెళ్ళిపోతున్నాం. ఒక్కటి కాదు, 2 కాదు, కొన్ని తీర్ల మొక్కలు, అది పెద్ద మొక్కలు కాదు, చిన్న వాటిని ఒక ఆశ్రమంలాగా ఏర్పరిచే ఒక స్థితిలో లేకున్నా కానీ తన యొక్క వంతు స్థానంలో చేసుకుంటూ తన ఒక ఆశయం గుణకు పోరాడు మన నిత్య జీవితంలో ఎన్నో విధాలుగా ఎంతమంది ఆవేదన చెందుతుంటే ఆ ఆవేదనలో సంసిద్ధంగా ఉండి ఎన్నో విధాలుగా తన ఇంటి ఆవరణలో ఉన్న ఒక మొక్కలని జోడించి చేసే మా వైద్యమే ప్రకృతి వైద్యం. అందుకే మా ఛానల్ కూడా ప్రకృతే. నేను చేసేది ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే వ్యాధితో బాధపడతారో వాళ్ళ ఇంటి ఆవరణలో ఉన్న మొక్కల్ని మేము ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ప్రతి మొక్క కొన్ని వందల వేల లక్షల వ్యాధికి దారితీసే అంశం. అందుకు ఆ ఒక్క
మొక్కను కనుక మనం ఉపయోగించుకుంటే ఎక్కడ లేని యొక్క ఆవేదనతో లేని విధంగా అందరూ సంసిద్ధంగా తయారై తన చుట్టూ ఉన్న మొక్కలనే మనం అలవర్చుకుంటున్నాం. అంతేకాకుండా మన శరీరము మరియు మనలో ఉన్న యొక్క ఉత్తేజన సూచిక, మన చుట్టుపక్కల ఉన్న ఉత్తేజన సూచిక దాన్ని బట్టి ఆధారపడి ఉండే అవకాశముగా ఉంటుంది. అందుకు గొప్పగా చెప్పేది ఏంటంటే ఆయుర్వేద అభిమానులారా, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనమే అలవర్చుకోవడమే గొప్పతనం. అందుకు మీకు చూపించేది నేరుగా మీ ఎంతోమందికి ఈ యొక్క ప్రయోగాన్ని ఎంతోమందికి ప్రయోగింపజేసి మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ సక్సెస్గా చేసి అనుభవాల్లో మీకు చూపిస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, కొన్ని వందల మంది, కొన్ని వందల కేసు. ఒక్క కేసు కాదు, జ్వరము కాదు, క్యాన్సర్ కాదు, పెరాలసిస్ కాదు, పిడ్స్ కాదు, అంతేకాకుండా బ్రెయిన్లో సంబంధించిన ఒక వ్యాధులు కావు. అన్ని సంసులితమైన ఒక పదార్థాలతోని అన్ని సంసులితమైన ఒక మొక్కలను కనుక ఎంచుకొని వాటిని ప్రవేశించబెట్టడమే మా యొక్క ఆశయం. అందులో ఒక విభాగం వెళ్ళిపోతున్నామండి. ఈరోజు అన్ని మొక్కలను చూపిస్తున్నాం. చూడండి, మా ఇంటిలో ఉన్న యొక్క పెరటి తోటలోనే, అంటే మా ఇంటి మహాలక్ష్మి అనే ఒక విధంగా అందరూ ఇంటి చుట్టూ గొప్ప 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 ఆస్తులు కానీ మూలాధారం సంపాదించుకుంటారు. మేము మాత్రం మాకు తోచిన మొక్కల్ని మేము సంపాదించుకుంటామండి. చూడండి, ఈ చెట్టు వెరోనియా అమింగ్డానియా, దీనే సేదు ఆకు చెట్టు అంటారు. ఈరోజు సేదు ఆకు చెట్టు చూపించే విధానంలో ఇది పిప్పెంటాకు చెట్టు, ఇది పిప్పెంటాకు చెట్టు, ఇది ఉత్తరేణి చెట్టు. చూడండి, ఇది ఉత్తరేణి చెట్టు, పిప్పెంటాకు ఉత్తరేణి చెట్టు. ఎన్నైనాయండి? 2. సేదు ఆకు చెట్టు, ఇది రామతులసి చెట్టు, ఇది జామ చెట్టు, ఇది జామ చెట్టు. అతి ముఖ్యమైనది, అమూల్యమైనది ఇది ఏం చెట్టు అండి? ఇది దీన్ని చూసే ఉంటారు, శంకర్ని దగ్గర ఉంటుంది. అది ఇది మారేడు చెట్టు. ఇంకా పూల చెట్టు తర్వాత భాగంలో ఈరోజు మారేడు చెట్టు, ఆయుర్వేదం సంబంధించిన కాకర చెట్టు, తిప్పతీగ, వీటన్నిటిని గడ్డి జాతి మొక్కలు కూడా. అది ఈ విధంగా ఎక్కడైతే ఖాళీ స్థలం ఇంకా వేస్ట్గా ఉందనుకోండి, అలాంటి స్థలంలో మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక కూరగాయలే కాదు, ప్రపంచంలో కూరగాయల చెట్లను ఉపయోగించుకుంటేనే కూరగాయలని కాదు, అన్నీ తినే పదార్థాలే, అందులో అన్ని అమూల్యమైన పదార్థాలే, అందులో అన్ని అనేక విధములైన మంచి పదార్థాలతో కూడుకున్న భాగాలే ఉంటాయి. కానీ దీన్ని అందరూ మనం ఉపయోగించుకోక సాధ్యమైనంత వరకు ఇవి కాదండి కూరగాయలే బాగుంటాయి అనే విభాగాలు చెప్పుకుంటూ పోతున్నాం. ఇది మా యొక్క ఆయుర్వేద యొక్క సంబంధించిన వనము. అన్నీ సంబంధించిన గొప్ప గొప్ప మొక్కలే అంటారు, కానీ మాకు ఉన్నది మన యొక్క చుట్టూ పరిసరాన్ని బట్టి ఉన్న వాటికి ఇది చేసేది బొమ్మిడి చెట్టు, అతిబల చెట్టు, ఇది అండి. కాకర తీగ, అంతేకాకుండా తోట, దీని ఏమంటారండి, బచ్చల కూర, తోట బచ్చల కూర అట. ఇవన్నీ మా ఇంట్లోనే మీ ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తుడు కనుక మన దగ్గరకు వస్తే మేము ఇవే ఉపయోగిస్తాం. వాళ్ళు కూడా మేము చెప్పినట్టు వింటారు. మా కాడ ఉన్నాయి, ఇవే ఉపయోగిస్తారు. ఎంతో అంబులెన్స్లో వచ్చి తనకు సంబంధించిన ఒక హాస్పిటల్లో చూపించుకొని ఆ మెడిసిన్స్ వాడకుండా చివరికి ఆ మెడిసిన్ అన్నీ డబ్బులను ఖర్చు పెట్టి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు అంబులెన్స్ నుంచి ఇంటికి పోయిన మనిషి తిరిగి ఇటు వస్తాడంటే అంబులెన్స్తో వస్తాడు.
ఇక చివరికి ఆటోలన్నా ఏదైనా వేసుకొని వస్తారు. ఇక చివరికి మా దగ్గరకు వచ్చి అయ్యే మెడిసిన్స్ పెడతాం, లేదంటే మేమే వేరే సంబంధించిన ఒక ఆయుర్వేద మెడిసిన్స్ని ఉపయోగిస్తాం. దాంతోపాటు ఉపయోగించేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఆధీనంలోకి వచ్చే అవకాశంగా ఉంటాయి. ఇది పెంట చెన్నంగి, ఇదే రుద్రాక్ష చెట్టు, ఎర్రపూలు చూడండి, చింత చెట్టు, మేడి చెట్టు, ఇవి దాదాపుగా ఆమ్దం చెట్టు, ఆమ్దం చెట్టు, ఇది నైనార చెట్టు అంట చూడండి. అది ఎందుకో ప్రతి విషయాలు మీకు చెప్తా. అందరికి సంబంధించిన యొక్క నల్ల తుమ్మ చెట్టు చిన్నది. ఇది మా యొక్క ఛానల్ గుర్తుగా రావి చెట్టు అంటారు. ఇది దేవాలయాల్లో కానీ మన యొక్క ఇంటి ఆవరణలో కానీ అతి ముఖ్యమైనది, అతి అమూల్యమైనది. దీన్ని పరాక్ష పొరక, దీనే బల చెట్టు. ఇది అండి బల చెట్టు, ఇది అతి బల చెట్టు. తుత్తూర బెండ, ఇది రావి చెట్టు. రావి చెట్టు గొప్పతనం, మా యొక్క చెట్ల గొప్పతనం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఇది మా రహస్యం. ఏదో ఎక్కడికి వెళ్ళి హిమాలయ పర్వతాల్లో, లేక అరావళి పర్వతాల్లో, లేక హిమాచల్ ప్రదేశాల్లో, లేదంటే నల్లమల అడవులలో, లేక గోదావరి ఒడ్డుకున్న యొక్క ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్లో ఉన్న వనమూలికలలో ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళే విధానం కాదండి. మన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని, మన దాని ఉన్న ప్రాంతాలతోని మన శరీరాన్ని అలవర్చుకోవడానికి, మన శరీరంతో పాటు మన యొక్క ఆయుర్వేద విధానాన్ని కూడా అనువర్తింప చేయడమే మా యొక్క లక్ష్యంగా మేము వెళ్ళిపోతున్నాం. మేము అదే విధంగా వెళ్ళిపోతున్నాం. ఇంతవరకు ఆ యొక్క భగవంతుని సాక్షిగా, ఈ మొక్కల సాక్షిగా, నా ఆత్మ సాక్షిగా మా కేసులన్నీ సక్సెస్ఫుల్గా అవుతాయి. అది వ్యూవర్స్ యొక్క మనసు పూర్తిగా మమ్మల్ని నమ్మి అన్ని విధాలుగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క లైక్ కానీ, వాళ్ళ యొక్క సబ్స్క్రైబ్ కానీ, వాళ్ళ యొక్క కామెంటరీ కానీ ప్రతిదీ మాకు అమూల్యమైనదే. మరి అందుకో ఇందుకో మేము చేస్తున్న శ్రమతోనూ మా గురువు ఇది తెల్లవావింట చెట్టు. ఇది చిన్న పద్మ తులసి, అంటారు. ఇది మా యొక్క ఆయుర్వేద యొక్క రహస్యం. అన్నీ మన ఇంటి చుట్టూ ఉన్నాయి. అంతేకాకుండా మేము అన్నిటినీ కరెక్ట్గా చేసే విధానంలోనే చేస్తున్నాం. ఇది అండి. ఓకే, మాకు విధానంలో ఇదండి చిత్తపలక చెట్టు, అతి ముఖ్యమైనది. ఇది ఇంతకుముందు చూపించిన ఒకటి, ఏది బచ్చలి కూర, నాటు బచ్చలి. ఇదైతే స్వేచ్ఛమైనది, అమూల్యమైనది, కాకర తీగ. ఇది బీరతీగ, చూడండి బీరతీగ. అయితే నేను చెప్పబోయేది బీరతీగ, బీరకాయలు కాస్తేనే బాగుంటుంది బీరకాయ. మరి ఆకులు మనం ఒక వండుకోరాదా? కానీ అన్నీ వండుకోవచ్చు. కానీ కొందరు మనం నేర్పవలసిన యొక్క నైపుణ్యాన్ని బట్టి మన మీద ఇది చాలండి. మనకు చూడండి, ఇది వింతది. కృష్ణ తులసి అండ్ రామ తులసి రెండు కలిసి ఉన్నాయి. వీటి ఉండదు ఇటువంటి కాడ మాత్రం అంటే తెల్లవావింట.
చూడండి తెల్లబావింట. ఇది మా గ్రామ పంచాయతీ కానీ, మా చుట్టుపక్కల వాళ్ళు కానీ, మా చిన్నాయన కానీ, మా చిన్నమ్మని కానీ, మా చిన్న తాతలు కానీ, ఎవరైనా కానీ మా ఛానల్ ఆదరించే అభిమానులు కానీ, నన్ను చుట్టుపక్కల నన్ను అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉన్నా. మా యొక్క ఆయుర్వేదానికి అంత ఎంకరేజ్మెంట్ అన్నమాట. ఇందులో గొప్ప రహస్యం. సరే, మన ముందు వీడియోలో వెళ్ళిపోదామండి. ఇది ఈ అమూల్యమైన చెట్టు. ఇది ఇటు రెండు కలిసి ఉండడం ఒకట ఈ విధంగా ప్రత్యేకమైన యొక్క నీడలో నారు పెట్టుకోవడం. గులాబీ, దానిమ్మ చూడండి, ముద్ద మాందారం, తెల్ల ముద్ద మాందారం. ఇవి ప్రతిదీ అమూల్య మొక్క. ఎక్కడికి వెళ్ళి ఏదో చేసుకొని మన చెట్లు మనలో లేదు కదా అనుకోవద్దు. అందుకు నేను చూపించే ఒక కాన్సెప్ట్ బాగా ప్రతిదీ అమూల్యమైనది. ప్రతిదీ రాసాయనిక ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువుతోనే మేము తయారు చేసుకునే విధానంలోనే మా యొక్క అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 17 అనే యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు నా యొక్క పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని పాటించే వారికి, అభిమానించే ప్రతి వ్యక్తికి నా యొక్క ధన్యవాదములు. ప్రభుత్వ వాసులు కానీ, మన యొక్క సహజ సంపదను కాపాడే ప్రతి వ్యక్తికి శిరసా ఉంచి వందనములు చేస్తున్నా. నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేషణ భాగంలో ఎన్నో విభాగాలు చెప్పుకుంటూ పోతున్నాం. కానీ ఈరోజు విభాగంలో ఏంటంటే మీకు ఇంతకుముందు చూపించింది మొత్తం మా యొక్క నా ఇంటి చుట్టూ కానీ నేను వైద్యం చేసే పరిసర ప్రాంతం చుట్టూ పెంచే మొక్కలే చెట్లు. కొన్ని తీగజాతి ఉన్నాయి, కొన్ని చిన్న మొక్కలు ఉన్నాయి, కొన్ని పెద్ద మొక్కలు ఉన్నాయి. అవి ఎలా పెంచుకోవాలి అనేది ఒక విభాగంలో చెప్పుకుంటూ పోతున్నాం. ఎందుకు ఆ పెంపకం అనేది మనకు కొద్దిగా అవగాహన అయితే ఆటోమేటిక్గా ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగా పెంచుకోవడానికే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే మన ఇంటి చుట్టూ ఏమైనా మొక్కలు ఉంటే ఆ మొక్కల వల్ల మనకు వ్యాధులు వస్తాయని ఒక కాన్సెప్ట్లో వెళ్ళిపోతున్నారు. దానికి తగు సంబంధించిన ప్రభుత్వ అధికారులు కానీ, పారిశుద్ధ్య వాళ్ళు కానీ, గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఏదో గడ్డి మంది తీసుకురావడం, స్ప్రేలు చేయడం అవుతుంది. దాని ద్వారా మనకు ఉపయోగపడని మొక్కల కంటే ఉపయోగపడే మొక్కలు ఎక్కువ నాశనం అవుతాయి. కనీసం అవి చూద్దామన్నా కానీ కనిపించకుండా పోతున్నాయి. కానీ ఎప్పుడైతే మన యొక్క ఇంటి ఆవరణంలో, మన ఇంటికి కొన్ని మీటర్ల దూరంలో ఏయో ఒక మొక్కలు లేకపోవడం వల్ల మనకు మన ఇంటిలోనే మన యొక్క సరిపోని ఒక గాలి కానీ ఆక్సిజన్ అందలేకపోతాం. అందుకు మనం ఏం చేస్తున్నామంటే గాలి సువిశాలంగా వస్తలేదు, గాలి మంచిగా ఏది తలుగుతలేదు మనకని ఏదో ఒక విధంగా కొందరు డబ్బున్న వాళ్ళు ఏసీలు పెట్టుకోవడము, కొందరు ఫ్యాన్ గాలికి ఉండడము, అంతేకాకుండా బయటికి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. అదే బయటికి వెళ్ళిన తర్వాత ఈంచొని ఎంతో కొద్ది దూరం కూడా నడుచుకుంటే వెళ్తారు కదా. వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ పోతుంటే ఏదో ఒక చెడు సంబంధించిన ఒక వాయువు పీల్చుకోవడము, చెడు సంబంధించిన ఒక పదార్థాలు తినడం కూడా జరుగుతుంది. అట్ట కూడా ఒక మార్గము వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎవరికైతే తన యొక్క సంబంధితులు గాంక, ఎవరు లేని వాళ్ళు గాంక, ఒక అఘాతంలో గాంక, నిరుపేదంగా ఒంటరిగా ఉండే జీవితంలాగా ఉండే కొందరు మనుషుల కంటే ఎవరో ఒక ఆసరా ఒక వ్యక్తి గాంక ఉంటే నాకు చాలు, ఎంతో కొన్నంత అండ ఉన్నట్టుగా మన ఇంటి చుట్టూ గాంక పెంచుకున్న మన మొక్కలు గాంక ఈ యొక్క సువిశాలంగా గాంక ఉంటే ఆటోమేటిక్గా ఎంతో ధారాళంగా ఎన్నో కిలో క్యాలరీల శక్తి గల మొక్కలు గాంక మనకు కంటికి కనిపించని యొక్క శక్తిని ఇస్తాయి. గాలి కనిపిస్తుందా? కనిపించడం లేదు. దాన్ని పట్టుకోగలుగుతామా? పట్టుకోలేము. మెరుపు కనిపిస్తుంది, మెరుపును పట్టుకోగలుగుతామా? పట్టుకోలేము. కొన్ని కనిపిస్తాయి పంచభూతాల్లో కూడా. ఏది? గాలి, అది ఏది? నీరు, భూమి, ఆకాశం. కానీ అగ్ని, గాలి ఈ రెండు కనిపించాయి. కానీ ఈ రెండు లేని జీవితం లేదు.
ఎప్పుడైతే మన శరీరంలో ఎంతో ఒకంత ఉష్ణంగాక మనకు అంత వేడిగాక లేదనుకోండి, మన శరీరం వేడిలాగా లేదనుకుంటే పట్టుకొని చూస్తాం చూడండి, అప్పుడు కాక మన శరీరం మొత్తం చల్లదనంగా ఉందనుకోండి, ఈ మనిషికి ఏదో ఒకటి లోపించినట్టుగా పరిగణన తీసుకుంటారు. అంతేకాకుండా అదే ఒక మనిషి కనుక ఒక జీవి కనుక నాకే ఉన్నది అనుకోండి, రేపు బిర్రగా గట్టే మూసి ఒక 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు చూడండి నేను బతుకుతానా, చనిపోతాం. అంటే కంటికి కనిపించని లేనప్పుడు మనం చనిపోవడానికి కూడా దారి తీసే అవకాశంగా ఉంటుంది. కానీ అది కంటికి కనిపించవు. అంత కంటికి కనిపించకుండానే నీ యొక్క నీ శరీరం అనే ఒక ప్రపంచాన్ని కాపాడే శక్తివంతం ఏదంటే మన ఇంటి చుట్టూ ఉన్న పెరటి మొక్కలే. కానీ ఎవరిది అర్థం చేసుకోరు. నా ఇల్లు శుభ్రంగా ఉన్నది, నా ఇల్లు అపరిశుభ్రంగా లేదు, బాగుందని చెప్పుకుంటారు. కానీ అతని ఇంటి నిండా ఇంటి నిండా పుట్టెడు రోగాలే. మన వాతావరణం కానీ మనది కూడా మొత్తం పుట్టెడు రోగాలుగా కుప్పకూలిపోతాయి. కానీ మన ఇంట్లో కాక ఈ సువిశ్వాలమైన యొక్క మన ప్రదేశంలో నీ ఇల్లు జాగా కాక నీ ఇంటి స్థలంలో కాక ₹1 అంటే దాదాపుగా ఒక 100% స్థలం ఉందనుకోండి, అందులో 1% మొక్కలు పెంచండి. ఇంత సువిశ్వాలమైన ఒక ప్రదేశంలో దాదాపుగా ఒక 10 అడుగుల సెంటు లేకపోతే చుట్టూ 10 ఫీట్లో ఉన్నదనుకోండి, ఇంత విశాలంగా ఉందో అందులో ఒక 4-5 తీర్ల మొక్కలు పెంచుకోండి. గులాబో, మాందరమో, కలేప చెట్టు, లేకపోతే దాన్ని ఏమంటారు ఈ మామిడి చెట్టు, లేకుంటే పెద్ద చెట్టు కాకుండా చిన్న చెట్లు అనే తులసి చెట్టు ఏదో ఒకటి పెంచుకోండి. తులసితోని మామిడితోని అంతే. మామిడితో ఇప్పుడు మామిడి చెట్టు ఉంది కానీ మరి మామిడి చెట్టు ఎంత అమూల్యము. ఎవరికైతే శుభకార్యాలు ఏం చేస్తారు, మామిడి ఆకు తీసుకొని అక్కడ పెడతారు. అక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ గుంజుకునే శక్తివంతమైన మామిడిది. కానీ అలా చేయకనే ఈ రోజున మనము పట్టణాన్ని కానీ వైద్యాలయాలకు కానీ ఆస్తులు అమ్ముకొని చివరికి మన ఒంటి మీద ఉన్న బంగారాన్ని అమ్ముకొని మన ప్రాణాలను దక్కించుకోవడానికి పరిగెత్తుతున్నాం అండి. మరి ఇది అంతా ఎక్కడ పోయింది? చేస్తూ అంటారు, సాధ్యమైనంత వరకు ఎక్సర్సైజ్ చేస్తూ అంటారు, ఆహార నియమాలు పాటిస్తారు, డైట్ కంట్రోల్ చేస్తారు, ఇంకెక్కడ లేని పద్ధతులు పాటిస్తారు. ప్రపంచంలోకి వెళ్ళి అన్ని పద్ధతులు ఎంతమంది ఏ విధానం చెప్పి అన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఎక్కడ వెళ్తాం చివరికి? మన శరీరంలో మన శరీరానికి కావాల్సినమైన పరిశుభ్రమైన ఒక వాయువు అందడం వల్లనే మనకు ఈ విధంగా నశించిపోతున్నాం. అలాంటి ఒక పరిశుభ్రమైన వాయువు ఎలా అందాలనేది ఈరోజు చెప్పుకోదగ్గ విషయం. ఎవరికైనా తన ఇంటిలో కాక తన ఇంటి స్థలంలో ఒక 100% ఉంటో అందులో కనీసం 10% కాక మన ఇంటి కూరగాయల చెట్లు కాక మిగతా యొక్క ఆక్సిజన్ ఎక్కువ ఇచ్చే చెట్లను ఉపయోగించుకోవాలి. ఇవి అని ఒక మార్గంలో చెప్పుకుంటూ పోతున్నాం. మీకు ఇంతకుముందు చూపించిన ఇవన్నీ గార్డెన్లో మామూలుగా ఉండే పూల తోటలు అయ్యో ఉంచారు. వీటితో పాటు మనకు ఎక్కువగా వచ్చే ఉపయోగం గాలి ఇచ్చే ఆక్సిజన్ ఇచ్చే చెట్లు ఇవన్నీ ఒక భాగంలో చెప్పుకుంటే ఒక మామిడి చెట్టు తీసుకోండి. అంతేకాకుండా ఒక మామిడి చెట్టుతో పాటు ఒక కలేపాకు చెట్టు, దీన్నే కలేపాకు చెట్టు ఇంపార్టెంట్ చెట్టు. ప్రతి ఇంటిలో మామిడి చెట్టు, కలేపాకు చెట్టు, తులసి చెట్టు ఖచ్చితంగా ఉండాలి. ప్రతి మొక్క మీకు చూపించి దాని ప్రయోగాలు ఏంది ఒక విభాగాలు చెప్పుకుంటూ పోదాం. ఈరోజు ఏంటంటే ఈ ఒక కలేపాకు చెట్టు, మామిడి చెట్టు, తులసి చెట్టు, ఇంకా గులాబీ చెట్టు అందరూ ఏం చేస్తండి ముక్త కంఠంగా పూలులాగా వికసించాలంటారు. మన ఇంటి చుట్టూ పూలు వికసిస్తాం కానీ మనం వికసించాం. మనం వికసించాలంటే మన శరీరానికి కావాల్సిన ఒక గాలిని ఇచ్చే ఒక పదార్థం ఇచ్చే ఒక మొక్కలు కావాలి. అవి కొన్ని తీగజాతి మొక్కలు, కొన్ని పూలిచ్చే మొక్కలు, కొన్ని పత్రముతోనే శ్వాసిస్తేనే పత్రం మనం కాక గాలి పీల్చుకుంటేనే మనకు ఆక్సిజన్ లాగా ఇచ్చే ఒక మొక్కలు. అవి ఏంటంటే తులసి చెట్టు, కలేపాకు చెట్టు, మామిడి చెట్టు, కొన్ని తీగజాతి చెట్టు ఏంటి కాకర తీగ కావచ్చు, ఇది బచ్చల కూర తీగ కావచ్చు, ఇంకా వేరే కూడా ఏదన్నా తిప్పతీగ లాంటివి కూడా కావచ్చు. దాని కాకుండా ఈ యొక్క తిప్పతీగతో పాటు ఇదేంటిది రామతులసి చెట్టు. చూడండి ఎంత అమూల్యమైనదో ఇలాంటి రామతులసి చెట్టు. ఇదేంటిదండి నిమ్మ చెట్టు. ఇదేంటండి నిమ్మ చెట్టు. ఇలాంటి ఒక విశాలమైన ఒక ఈ చెట్లు మార్గములు మధ్యలో మేము ఉన్నందుకు మాకు దాదాపుగా ఈ 2024 సంవత్సరం 2022 నుంచి అంటే 2022, 2023, 2024 ఈ 3 సంవత్సరాల అకాడమిక్ ఇయర్లో దాదాపు 2.5 సంవత్సరాల్లో ఈ చుట్టూ ఉన్న వాళ్లకు ఎవరికైనా జ్వరాలు వస్తలేవండి. ఇంతకుముందు దాదాపుగా కొన్ని జ్వరాలు వచ్చి
నా నుంచి కాకుండా తొర్రూరు పట్టణానికి వెళ్ళి పెద్ద పెద్ద ఒక ఐఆర్ సూపర్ స్పెషాలిటీ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి కొంతమంది, నేనే నా కుటుంబం కాకుండా పక్క వాళ్ళ కుటుంబం కూడా, మా ఇల్లే కాకుండా మా ఇంటి చుట్టూ ఉన్న ఇళ్ళ మధ్యన ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలాంటి కూడా వ్యాధులు వస్తలేవండి. ఇది ఖచ్చితం. ఎందుకంటే చూడండి, ఇది తెల్ల వావింట, ఇది చూడండి. అంతేకాకుండా ఇది అతి బల చెట్టు, ఇది బల చెట్టు, పరాక్ష పొరక, ఇవి పాలలం, ఇవి అతి బల చెట్టు, తురబెండ. చూడండి, దీని గాంక శ్వాసిస్తే మన శరీరంలో గాంక కొన్ని కిలో క్యాలరీ గల శక్తినిచ్చే మొక్కలు ఇవన్నీ. ఆక్సిజన్ మనకు తెలియకుండానే ఇక్క చెట్టు సమీపంలో ఎలాంటి ఒక విష పదార్థాలకు సంబంధించిన ఏది గాలులు అంటే విషపూరితమైన యొక్క చెడు గాలులు రావు. విషపూరితమైన సంబంధించిన ఒక వాతావరణం ఉండదు. అంతేకాకుండా ఈ చుట్టూ ఉన్న యొక్క పరిశుభ్రంగా ఉండడం వల్ల ఈ చుట్టూ ఉన్న యొక్క పారిశుద్ధ్యం చేసే పనులు వాళ్ళ వ్యక్తులు కూడా, గ్రామ సిబ్బంది వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, మంచి శుభ్రంగా ఉండడం వల్ల మా ఇంటి చుట్టూ ఉండవలసిన అన్ని చెట్లు అన్నీ అమూల్యమైన, అన్నీ శుభ్రమైనవి. అందుకు మాకు ఎలాంటివి కూడా వ్యాధులు వస్తలేవు అనే యొక్క నా యొక్క విభాగం. ఎందుకంటే వీటిలో సూర్యుని నుంచి, సూర్యకిరణాల నుంచి సూర్యరశ్మిని గ్రహించుకొని, భూమిలో ఉన్న యొక్క ఖనిజలను గ్రహించుకొని, హరితరేణువుతోని మన యొక్క కిరణజీవి సమయోక్రియను గ్రహించుకొని తగు సంబంధించిన యొక్క ఆహారాన్ని తయారు చేసుకుని అవి బతికించుకుంటూ, ఏ మొక్కలలో ఆక్సిజన్ అంటే శ్వాసక్రియ కూడా గ్రహించుకొని, ఆ శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ గ్రహించుకొని మనకు ఆక్సిజన్ వెదజల్లుతాయి. ఇవి ఎన్ని తీర్ల మొక్కలు? దాదాపుగా కొన్ని 10, 15, 20 మొక్కల తీర్ల వరకు ఉన్నాయి. అన్ని తీర్ల మొక్కలు ఉన్నందునే, అన్ని తీర్లకు సంబంధించిన యొక్క ఆక్సిజన్ ఉండడం వల్లనే మేము ఎంతో ఒక కొద్ది భాగంలో ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకు ప్రతి ఒక్కరూ ఈ యొక్క పెరటి సంబంధించిన ఒక తోటలో ఉన్న వాళ్ళు, ఎవరికైనా ఖాళీ స్థలంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రత్యేక ఇదే తురబెండ, ఇది 24 గంటలు మనమే చూస్తున్నాం. ఇది 24 గంటలు మనమే ఈ యొక్క తిప్పతీగను, ఇది ఏది ఉత్తరేణి, ఈ యొక్క రామతులు చూస్తున్నాం. ఇదే మనం మొక్కలు అంటుకోండి, మొక్కలు ఎక్కడ లేవు. చెప్పిన ఒకసారి కథ, ఎవరికి? కుమారస్వామికి, ఎవరికి? వినాయకునికి. ఆత్మశుద్ధి అనేది ఎక్కడే లేదు, మనలో ఉన్నది. ఎప్పుడైతే మన ఆత్మశుద్ధి కనుక చేసుకున్నామో, ఆ ఆత్మశుద్ధితోనే మనం ఎంతో పవిత్రులవుతాం. దాంతోపాటు మనం కూడా ఎంతో విధంగా ఆరోగ్యవంతంగా ఉండి ఈ యావత్ ప్రపంచంలో అగ్రశిఖరంలోకి ఎక్కే అవకాశంగా ఉంటాం. కానీ అది అందరూ ఎవరు ఆలోచించరండి. రహస్య మార్గం ఇది. ఎప్పుడైతే చూడండి, కొద్ది కాలంలో ఋషులు, మునీశ్వరులు, కొందరు ఇప్పటికి కూడా కొంచెం యోగ మాస్టర్లు, యోగ మహర్షులు, గొప్ప గొప్ప ఆయుర్వేద ఒక గురువులు కూడా ఏం చేస్తారంటే, ప్రతిదీ సంధ్యాకాలం లేక ఉదయం లేచిన వెంటనే కొన్ని నిమిషాల వరకు, కొన్ని గంటల వరకు, కనీసం కొన్ని గంటల వరకు ఏం చేయరు. వాళ్ళు వాకింగ్ కానీ ఏలాంటి యొక్క కూడా చేయరు. ఏదో వాళ్ళు తోచిన యొక్క యోగాసనం చేసుకుంటూ ఎన్నో ఒక విధంగా గ్లాన్స్ ప్రేరేపింపజేసుకుని ఒక 10-20 నిమిషాలు లేక గంట ఈ యొక్క ఆ యొక్క మొక్కల మధ్యన, ఆ యొక్క తీగజాతి చెట్ల మధ్యన కూర్చొని అమూల్యమైన ఒక గాలిని శ్వాసిస్తారు. ఎప్పుడైతే ఈ అమూల్యమైన ఒక గాలిని కనుక శ్వాసించారో ఆటోమేటిక్గా మన శరీరంలో నుండి శ్వాస మన నుంచి మొదలుకుంటే మెదడు వరకు ఉన్న యొక్క గాలి నాడుల నుంచి వెళ్ళి ఎక్కడైతే అపరిశుభ్రంగా గాలి నాడులు ఉంటుందో వాటన్నిటి శ్వాసక్రియతో ఒక చెమట రూపంగా బయటికి పంపిస్తాయి. ఎప్పుడు జరుగుతుంది ఇది? మన ఏకకాలంగా ఈ నిర్దిష్ట సమయంలో ఈ నిర్దిష్ట యొక్క అపరిశుభ్రం లేని ఆ పవిత్రమైన యొక్క గాలినితోని, ఆ గాలి మండలంలో మనం కూర్చున్నప్పుడు ఆ శ్వాస మండలంతో ఆ విధంగా మన శరీరం శుభ్రమవుతుంది. ఎప్పుడైతే శుభ్రమైందో శరీరానికి మెదడు నుంచి మొదలుకుండే గుండె నుంచి, కిడ్నీ నుంచి అన్ని స్వేదరంధ్రాల వరకు సప్తధాతులు మొత్తం కలిసిపోయి మన శరీరంలో ఉన్న వ్యాధులు పటాపంచలు చేస్తాయి. ఎప్పుడైతే మన వ్యాధులు పటాపంచలు చేసిందో మన శరీరానికి కావాల్సిన యొక్క చెడు వ్యాధులు కానీ, చెడు ఆలోచన కానీ ఎలాంటి రాదండి. చివరికి సముద్యమైన అంటే మంచి బుద్ధిమైన, మంచి ఆలోచనతో కలిగిన యొక్క ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే మన యొక్క ఇంటి ఆవరణలో కనుక మనం కనుక కొద్దిగా మాత్రం కొంచెం శ్రద్ధ వహించి
శ్రద్ధ వహించి మనం గాంక మొక్కలు గాంక పెంచుకుంటే ఖచ్చితంగా మన శరీరంలో ఉండవలసిన యొక్క సత్పదార్థులు ఉన్న ఎలాంటి వ్యాధులు కూడా పటాపంచలు చేసే అవకాశముగా ఉంటుంది. దీని ఎందుకు మేము ప్రవేశపెడుతున్నామంటే సాధ్యమైనంత వరకు మేము ఎందుకు ప్రవేశపెడుతున్నామంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే ప్రతి వ్యూవర్స్ కానీ ప్రతి ఒక్క ఈ యొక్క ఆయుర్వేద లోకంలో ప్రతి ఒక్కరు కూడా తన కళ్ళు తెరిపించుకోవాలి. తన కళ్ళు తెరిపించుకొని తన యొక్క ఆహార నియమాలతో పాటు ఈ యొక్క మంచి పద్ధతిగా ఉపయోగించుకుంటే మన శరీరంలో ఉండవలసిన యొక్క సత్పదార్థులు ఉండవలసిన యొక్క అన్ని పటాపంచలమైన వ్యాధి రాకుండా ఉండే అవకాశం ఉంది. చూడండి, ఇవేందండి కలవంద, ఇవేంది కలేపాకు చెట్టు, ఇది యాప చెట్టు. చూడండి, ఒక యాప చెట్టు, కలేపాకు చెట్టు, తీగ. ఇందులో మనకు దాదాపు కూర్చున్నా చాలు. ఇదేంటండి దానికి సంబంధించిన ఒక ఆయుర్వేదం సంబంధించిన ఒక ఇది పసుపు సంబంధించింది. ఇది ఒక ఆయుర్వేద ఒక పరిభాషలో. చూడండి, ఇది మనకు చిక్కుడు తీగలు. అంతేకాకుండా అమూల్యమైన శక్తివంతమైనది బుడ్డకాయ చెట్టు. ఇదేంది? ఇది కామాంచి చెట్టు అంటారు. బుడ్డకాయ చెట్టు కనుక మన శరీరంలో ప్రవేశపెడితే లివర్ సంబంధించిన వ్యాధులు రానే రావు. అంతేకాకుండా ఇదేంటి? రాయి చెట్టు. దీనికి అమూల్యమైన శక్తి ఉంటుంది. ఇది అతిపల చెట్టు. ఇది ఆముదం చెట్టు. ప్రతి ఒక్కరికి ఎలాంటి ఒక వ్యాధిగ్రస్తులు కానీ ఆముదం చెట్టులో ఆముదం ఒక ఇగులు తీసి వంట ఆముదం లాగా చేసి ఎమ్మెల్యే మందు తయారు చేస్తున్నారు. ఇదేంటిది? ఇది రామతుడి చెట్టు. ఇది కుసుమ చెట్టు. ఇవన్నీ కుసుమ చెట్టు సంబంధించినవి. ఇది నల్ల తుమ్మ. ఎవరికైతే స్త్రీ పరిభాషలో అతి ముఖ్యమైన చెట్టు ఏంటంటే ఇది నల్ల తుమ్మ చెట్టు. దీంతోపాటు కేదువాకు చెట్టు. అయితే మీ అందరికీ ఒకటి విధానంలో చెప్పిపోదాము. జీవామృతం అంటారు. ఎవరికైతే మొక్కలు కనుక పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారో ఆ యొక్క మొక్కలు పెంచడానికి జీవామృతం అంటారు. నేను ఎక్కువ జీవామృతం ఉపయోగిస్తాను. ఇలా అంటే చూడండి, ఇది దాదాపు ఇది ఏం చెట్టు అండి? ఇది నైనా చెట్టు. ఇది ఎవరు ఉపయోగించారు జీవామృతంలో? 9.5 చెట్టు 1 కిలో ఆకులు. మంచిగానండి. 9 చెట్టు 1 కిలో ఇక్కడే ఉన్నాయి. ఇదేంది? పెంట చెన్నంగి చెట్టు. ఇదే అడవి చెన్నంగి చెట్టు అంటారు. ఇది 1 అరకిల. ఇది మేడి చెట్టు. ఇది 1 అరకిల. అంటే అరకిల కిల, అదొక కిల. ఏది? 9.5 చెట్టు. ఇది దాదాపుగా అతిబల చెట్టు. ఇది 1 కిల. నేనండి అరకిల కిల, అదొక కిల. 2 కిలోలు. ఇది 3 కిలోలు ఉంది కదండి. ఏ వ్యాధికైనా కానీ మొక్కలలో ఏ వ్యాధి ఉన్నా ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా ఆ వ్యాధులను పటాపంచలు చేసేది ఏంటంటే 9.5 చెట్టు, పెంట చెన్నంగి చెట్టు. చెట్టు ఉన్నది కానీ మన యొక్క శరీరాన్ని కనుక బూస్ట్ కనుక మన యొక్క ఐరన్ కనుక మనం కనుక ఎంత శక్తివంతంగా ఇస్తుందో ఇచ్చే శక్తివంతమైనది. దాన్ని ఏ విధంగా చేస్తారో ఒకటి వీరందరూ మీరు ఉపయోగించుకోవాలి. జీవామృతం అనేది అతి అమూల్యమైనది. అతిబల, మేడి చెట్టు, పెంట చెన్నంగి, 9.5 చెట్టు 4 కిల తీసుకోండి. లేక అరకిల తీసుకోండి. ఈ అరకిల తీసుకున్నప్పుడు కిలో బెల్లం తీసుకోండి. దాదాపుగా 15 రోజుల 21 రోజుల వరకు ఒక మట్టి కుండలో ఇవి మునిగేంత వరకు వాటర్ పోసి అందులో బెల్లం వేయండి. వేసినాక వారానికి ఒకసారి అన్న 3 రోజులకు ఒకసారి స్నానం చేసి కలబెట్టండి. ఆటోమేటిక్గా అందులో రేణు అంటే పత్రహరితం అనేది మొత్తం కరిగిపోయి ఏదో ఒక వింతమైన ఒక స్మెల్ అంటే వాసన వస్తుంది. దాన్ని తీసుకొని నెలకు ఒక్కసారన్నా, నెలకు 3 సార్లన్నా, 10 రోజుల వారంలో ఒకసారన్నా మన స్ప్రే ఉంటున్న స్ప్రే లేక ఒక బకెట్లన్నా ఒక కుండలన్నా పెట్టుకొని యాప మండలు పెట్టి చల్లుకుంటూ పోవాలి. ఇది మంచిగానండి. ఎవరైతే ఇంటి ఆవరణంలో తోటలు పెంచుకునే ఆయుర్వేదం మొక్కలు పెంచుకునే లేదంటే ఇలాంటి ఒక పిచ్చి చెట్టు అనుకునే పిచ్చి వాళ్ళు కాదు కొందరు ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళు ఏవైనా మన ఇంటి చుట్టూ ఉన్న ఏ చెట్టు మొక్కకైనా దేనికైనా కానీ ఈ విధంగా జీవామృతంగా చేసుకొని దాన్ని నీళ్ళల్లో కలుపుకొని లేక డైరెక్ట్ అది ఎంత ఉంటుందో అంత పసని నీళ్ళలో కలుపుకొని యాప మండుతుంది అటు ఇటు మీడియా చల్లుకుంటూ రావాలి. నీకు ఎలాంటి ఒక వైరస్ కానీ ఈ తెగులు కానీ ఈ మొక్కలకు రావండి. ఎప్పుడైతే అలాంటి యొక్క పెంచుకున్నప్పుడు మన యొక్క ప్రకృతి సిద్ధమైన యొక్క ఆర్గానిక్ లేకపోతే జీవామృతంలాగా మిశ్రమంలాగా తయారు చేసిన కదండి ప్రకృతి సిద్ధమైన యొక్క వాతావరణంతో చెట్లు మొలుతున్నాయి. ఇంకా నీకు ఎక్కడ వస్తాయండి? ఆ మొక్కలను కనుక మన వ్యాధికి ఉపయోగించుకున్నానికి ఇంకా వ్యాధి తగ్గుతుందా ఇంకొస్తుందా? అదే అండి మా రహస్యము.
జీవామృతం లాగా మన ఇంట్లోనే తయారు చేసుకొని ఆ తయారు చేసుకున్న ఒక మొక్కలకు ఉపయోగించడం వల్ల మేము ఎవరికైతే ఏ వ్యక్తులకైతే వ్యాధిగ్రస్తులు కనుక మా దగ్గరికి వచ్చి మాతోని ఆయుర్వేద వైద్యం అయితే ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి ఈ మొక్కలు కనుక మేము పెడుతున్నాం కనుక వాళ్ళకు దాదాపుగా వైద్యశాలలో లేక గవర్నమెంట్ లేక ప్రైవేటు లేక పెద్ద పెద్ద ఒక హైయర్ సూపర్ స్పెషాలిటీ వైద్యం చేయించుకుని తగ్గిన వాళ్ళకు మా దగ్గరికి అక్కడ సంవత్సరాల తరబడి వైద్యం చేయించుకుంటారు, రోజుల తరబడి నెలల తరబడి వైద్యం మా దగ్గర రాగానే దాదాపుగా బాగా క్రిటికల్ ఉన్న వాళ్ళు అనుకోండి 11 రోజుల లేదంటే 5 రోజుల లేదంటే 3 రోజుల జ్వరం సంబంధించిన కానీ ఇంకేదైతే 3 రోజులు ఎంత సీరియస్గా ఉన్నా ఎంత బాగా అవస్థతో వచ్చిన క్యాన్లకి అయితే 3 రోజులకు వస్తారు. ఆ విధంగా ఈ నేచురల్గా మేము ఈ చెట్టును అంటే సహజంగా సిద్ధమైన ఒక మొక్కలనే మేము పెంచుకుంటూ సహజ సిద్ధమైన ఒక జీవామృతనే అప్పుడప్పుడు మేము వాటి మీద ఏదో ఒక విధంగా స్ప్రేలు చేసుకుంటూ సహజ సిద్ధంగా మొలిచిన యొక్క మొక్కలే మేము చేయడం వల్ల ఈ విధంగా మనకు ఎంతో కొంత శక్తిని వచ్చే అవకాశంగా ఉంటుంది. ఇది మారేడు చెట్టు. ఇది మీకు ఇంతకుముందు ఎన్నో ఒక భాగాలు చూపించిన ఇది అమూల్యమైనది. ఈ యొక్క మారేడు చెట్టు మన ఇంటి మొక్కలతోనే మన ఆరోగ్యం మహాభాగ్యం. ఎవరికైతే మన ఇంటిలో ఉన్న యొక్క ఆవరణలో ఉన్న చెట్లు ఉంటే చూడండి, చూడండి ఈ విధంగా పెంచుకోవాలి. ఉత్తరేణి చెట్లు అనే దాన్ని కనుక మనము ఈ విధంగా పెంచుకున్నప్పుడు ఈ చెట్లను కనుక చెట్ల మధ్యలో కనుక మన రోజుకు దాదాపుగా 1 గంట కూర్చున్న చాలు ఈ చుట్టూ కొన్ని మీటర్ల వరకు దీని యొక్క ఆక్సిజన్ వదలడం వల్లనే ఆ ఆక్సిజన్తో మేము శ్వాసించడం వల్లనే మాకు ఎంతో కొంతగా ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. మాతో పాటు మా ఇంటి పక్క వాళ్ళకు కూడా ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. అందుకు మొక్కలకు అంత అమూల్యమైన శక్తి ఉంది. అందుకే మొక్కలను పెంచాలి. ఎప్పుడైతే మొక్కలను పర్యావరణ శక్తిగా ఒక వజ్ర కవచంలాగా మన యొక్క అవకాశాన్ని మన యొక్క దృఢ సంకల్పంతో ఈ యొక్క ప్రకృతిలో కనుక చెట్లను పెంచినామో అప్పుడే మన యొక్క ప్రకృతితో పాటు మనం కూడా వినాశనానికి దారి కాకుండా నిండు నూరేళ్ళు వర్ధిల్లే అవకాశంగా ఉంటాయి. ఎప్పుడైతే ప్రకృతిలో ఉన్న చెట్లను నాశనం చేసినామో అతి త్వరగా మనం నిండు నూరేళ్ళు కాకుండా అతి తక్కువ కాలంలో నాశనం అయ్యే అవకాశంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు ఇక నుంచైనా మమ్మల్ని మా చెట్లు చూసే వారు ప్రతి ఒక్కరు కనుక ఒక ఆధార అభిమానులతో ఉపయోగించుకొని ఇలాంటి చూడండి, ఇది చేదు ఆక్సిజన్ పెద్దది. ఇది తెలుసు క్యాన్సర్కు, షుగర్కు, బీపీకి, లివర్ క్యాన్సర్ అని, అంతేకాకుండా మనలో ఒక శరీరంలో కిష్టుల ఒక అర్షమలలాగా అలాంటివి బాగా పనిచేస్తుంది. దీని మొక్కను కాంక మనం శ్వాసిస్తే దీని యొక్క వచ్చే గాలిని కనుక శ్వాసిస్తే నీకు వ్యాధులే ఉంటాయి. అంత అమూల్యమైన శక్తివంతమైనవి ఇవి అన్నమాట. చూడండి ఇప్పుడు చూడండి, ఇవి కూడా అతిబల చెట్టు. అతిబల చెట్టు ఆ చెట్ల మీద దాదాపు కొన్ని కూరగాయలు ఏది కాకర తీగ మన యొక్క ఏది ఆకుకూరకు సంబంధించిన ఒక ఏది బచ్చలి కూర లాంటిది ఉంటాయి కదండి, బచ్చలి కూర లాంటివి ఉంటాయి కదా, వాటిని కాక ఆ చెట్ల మీద ఆటోమేటిక్గా ప్రాకి ఎంతో కల ఉందనుకోండి, ఆ చెట్లతోని ఆ చెట్ల మీద పాకినందుకే ఆ చెట్ల మీద తీగలు ఎక్కువగా ఉన్నందుకే అతి శక్తివంతంగా ఉంటారన్నమాట. అందుకే వాటితో వచ్చిన కూరగాయలు కానీ మనం తీసుకుంటే అంత అమూల్యమైనది అన్నమాట. అంత అమూల్యమైన శక్తిని కలిగించే శక్తివంతమైనది ఈ యొక్క మన ఇంటిలో పెంచుకునే ఒక చెట్టు యొక్క వనం పెంట చెన్నంగి. అయితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఈ యొక్క వైద్యం కూడా ఈరోజు చెప్పకపోతే మీరు నన్ను ఎంతో విధాలుగా అనుకొని బాధపడుతుంటే నేను కూడా బాధపడుతుంటాండి. ఎందుకంటే ప్రతిదీ సహజ సిద్ధమైన దాన్ని ఉపయోగించుకోవడం ప్రయత్నం చేయాలని చెప్పాను కదా. ఇలా ఉత్తరేణి చెట్టు మధ్యలో ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉత్తరేణి చెట్టు మధ్యలో ఉన్న మొక్కలు లేక ఇటు విశాలంగా ఉన్న ఒక మొక్కలు ఎలాంటి ఒక అపరిశుభ్రం లేని ప్రదేశంలో ఎవరికైనా తేలుగుట్టింది అనుకోండి, ఈ పెద్ద చెన్నంగా ఉంటుంది కదండి, చెప్పులిప్పి అతని రూపంగానే అతని పేరు మన యొక్క మనసులో కనుక అనుకుంటూ పోయి నోటి నుండే ఆ యొక్క ఈ చెన్నంగి యొక్క ఇట పచ్చం తెంపుకోవాలి. తెంపి దాని దగ్గరికి పసరు తీసి ఎడమ అంటే కుడి వైపు తేలుగుట్టింది అనుకోండి, కుడి చేయికో లేక కుడి కాలుగా కుట్టింది అనుకోండి, ఈ ఎడమ వైపు దాంట్లో ఈ చెవులో ఆటోమేటిక్గా 2-3 చుక్కలు పసరు పోయాలి. ఖచ్చితంగా ఈ పసరు పోసిన ఒక 5-10 నిమిషాలకు తేలు విషయం తగ్గుతుందండి. ఈ పసరు వచ్చి పోసింది కదా, తర్వాత ఏం చేయాలి, ఆ యొక్క పిప్పి తీసి ఎక్కడ తేలు కుడుతో ఆ తేలు కడుగు కట్టాలి. ఆటోమేటిక్గా
ఎప్పుడైనా కానీ ఈ విధంగా విషయాన్ని కనుక మనం పోసినామో ఆ విషయం విరుగుతుంది, ఆ మనిషి లేచి ఎంతో కొంత పని చేసుకుంటాడు. కానీ అదే విషయం ఎక్కువగా ఉండి ఒక నరం సమీపంలో పుట్టిందనుకోండి, ఇలాంటి ఒక ప్రథమ చికిత్స చేసుకోవాలా, సంబంధిత ఒక హాస్పిటల్కి వెళ్ళి మంచి పూర్తి వైద్యం చేసుకుని బతికించడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి ఆయుర్వేదాన్ని కనుక ఎప్పుడైనా వైద్యం చేసే ప్రతి ఒక్కరు కానీ ఎవరైనా కానీ ధైర్యవంతులతో చేసినప్పుడు అందరికీ ఒకటే చెప్తున్నా, ప్రతిదీ ప్రథమ చికిత్స లాగానే చేయాలి. తగ్గిన తర్వాత పూర్తి వైద్యం చేయాలి. కానీ ప్రథమ చికిత్స లాగానే చేసి ఇదే పూర్తి వైద్యం అని చేసి ప్రాణం మీద తీసుకురావద్దు. 1000 మందిని బతికించే వైద్యుడు ఒక్కరు కనుక ప్రాణం తీస్తే ఆ 1000 మంది ఈ ఒక్కరి ప్రాణం సమానం. చట్టంలో కూడా చూడండి, తప్పు చేసేవాడు తప్పించుకోవచ్చు, కానీ తప్పు చేయకుండా ఉన్నవానికి శిక్ష పడొద్దు అనే ఒక ధర్మసూత్రం లాగానే ఇది ఒక వైద్యం కూడా అంతే. ప్రతి ఒక్కరికైనా కానీ ఎవరికైనా కానీ వైద్యం అనేదితోని బతికించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళే గొప్ప వైద్యులు, గొప్ప మహాపురుషులు. కానీ నేను గొప్పగా చేస్తున్నా అనే వ్యక్తి వేరే ఒక చెడుగానో లేక వాళ్ళ యొక్క ఆలోచన పరిజ్ఞానమో లేక తీవ్రత పుట్టిన తీవ్రత లేక వ్యాధి తీవ్రత ఎక్కువై మనం చేసే వైద్యం కనుక ఏంటంటే వికటించడం జరగడం లేకపోతే ఇంకా వేరే ఒక విధాలుగా జరిగితే వాళ్ళ ప్రాణం మీదకి తీసుకురావద్దు. అది గొప్పతనం. మన నుంచి కాకుండా కానీ ఎక్కడ ప్రాణం నిలబడదో అసలు వ్యక్తిని తీసుకుపోయి అక్కడ ప్రాణం నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా నువ్వు ఎంతమందిని కాపాడు కన్నా కానీ ప్రాణాన్ని ఒక నిలువుగా పోకుండా కాపాడే వ్యక్తిత్వం గొప్పదన్నమాట. వైద్యం ఉండవలసిన లక్ష్యం అది. అందుకు ఇలాంటి వైద్యం చేసేటప్పుడు గుండె ధైర్యంతో, మంచి ఒక ఆలోచన పరిజ్ఞానంతో, పవిత్రత ఒక మనసుతో చెప్పులిప్పి చిన్నగా తీసుకెళ్ళి ఎక్కడైతే పుడుతుందో ఆ విధంగా చేసి మన యొక్క ఆ యొక్క ప్రథమ చికిత్స చేసి మిగతా ఒక వైద్యం పెద్ద సంబంధిత ఒక హాస్పిటల్ కానీ పెద్ద వైద్యం దగ్గర పంపించడానికి ప్రయత్నం చేయాలి. ఇది మంచి పద్ధతి, మంచి ఇది ఎంచుకోవడానికి. ఇది ఏంటంటే ఇది రామ తులసి చెట్టు, ఇది రామ తులసి చెట్టు, ఇది ఉత్తరేణి చెట్టు. ఎవరికైనా కానీ మన శరీరంలో ఇప్పుడు సాధ్యం అనేది అందరికీ ఇదే వస్తున్నది. ప్రతి ఒక్కరు ఫోన్ కాల్ చేస్తున్నారు, మీరు ఏం చేస్తారు ఏం కథ అంటే, శరీరం ఎప్పటికీ మనిషి చూస్తే మనిషి గట్టిగానే ఉంటారు, బందోబస్తుగా ఉంటారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ లేడీస్ అయినా పురుషుడైనా ఇక చెమటలు కారుతూ ఉంటాయి. మరి దేనివల్ల కారుతుందో అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు, వైద్యునికి అర్థం కాదు. తీర చూస్తానికి ఏముందంటే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని అంటారు. WBC 4,000 నుంచి 11,000 వరకు ఉండవలసిన WBC 21,000 18,000 ఉంటుంది. మరి కారణం ఏంటంటే మన యొక్క తీసుకోవలసిన ఆహారంలో WBC అనేది పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మన శరీరంలో ఎక్కువ వేడి యొక్క లక్షణాలు కూడా పెరుగుతున్నాయి. దానివల్ల ఆటోమేటిక్గా మనిషి చూస్తూనే నీరులాగా ఉంటాడు, పట్టుకుంటూ చల్లగా ఉంటారు, కుప్పగూలిపోతారు అన్నమాట. ఎలా మన తీసుకోవాల్సిన ఆహార పదార్థంలో మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ పదార్థాలు, శరీరానికి ఏది కాల్షియం, ఏది పొటాషియం, ఏది మెగ్నీషియం, ఏది సంబంధిత ఒక ఐరన్ అనే పదార్థాలు మన శరీరానికి అందేయలేకపోతున్నాం. ఏం చేస్తున్నాం? కొందరు చెప్తారు బాగా బాదం పప్పు పిస్తా తింటే బాగా ప్రోటీన్స్ వస్తారు, గబగబా బరుకుంటారు. మనకు ఉండవలసిన డబ్బు తీసుకుపోతారు, కిరాణా షాపుల్లో సంబంధించి ఒక ఆయుర్వేద షాపులు తీసుకుని తింటాం. ఎప్పుడు తింటాం? అది ఒకరోజు తింటాం, 2వ రోజు తింటాం, 3వ రోజు తింటాం, 4వ రోజు కొంచెం టైట్గా అవుతుంది ఆర్థికంగా, తర్వాత ఏముండదు. మరి ఇవన్నీ ప్రోటీన్స్ అనేది ఒక సంబంధించిన కాల్షియం పదార్థాలు ఎక్కడ ఉంటాయి? ఇలాంటి నేచురల్గా సహజంగా ఈ విధంగా పెంచుకున్న ఒక మన ఇంటి ఆవరణంలో కావాల్సిన పదార్థాలు ఉంటాయి. ఇది ఏంటంటే అమృతవల్లి తిప్పతీగా, ఇది అమూల్యమైన దీంట్లో సమతుల్యంగా ప్రతి పదార్థానికి ప్రతి వ్యాధిని పటాపంచలు చేసేది ఇది అమృతవల్లి తిప్పతీగా. గోంగూర, తోటకూర, సుక్కకూర అనే ఆకుకూరలు ఉంటాయి. వాటిని ఏం చేస్తారు? గబగబ చిన్న చిన్న కట్ చేసి వాటికి సంబంధించిన ఒక పోపు గింజలో నూనె వేసి ఉడకబెట్టుకుని తింటాం. ఎంతవరకు తింటాం? అది నీకు నాలుకకు రుచినంత వరకు నీకు ఇష్టం ఉన్న యొక్క పదార్థాలు వేస్తాం. అలా చేయొద్దు. ఇప్పటి నుంచి బాగా గుర్తుంచుకోండి. మీ ఇంటి చుట్టూ పెంచుకునే ప్రతి మొక్కలో ప్రతిదీ అంటే ఉత్తరేణి ఉంది, తుత్తూరి బెండు ఉన్నది, మేడి చెట్టు ఉన్నది, మారేడు చెట్టు ఉన్నది, తిప్పతీగ ఉన్నది, తులసి చెట్టు ఉన్నది, ఇంకా పిప్పాకు అది పిప్పెంటాకు ఉన్నది, ఇది ఒకటి ఉన్నది, విరేనియా అమిండానియా సంబంధించిన మొక్కలు ఉన్నాయి. కొన్ని గడ్డి జాతి గరగ గడ్డి ఉందనుకోండి, 3 ఎంచుకోండి. ఏది వద్దుగా, ఏది తిప్పతీగ ఒక 3 పిరికిలు, ఉత్తరేణి ఒక 3 పిరికిళ్ళు, లేదంటే మేడి చెట్టు ఒక 3 పిరికిళ్ళు. వీటిని ఏం చేయాలి? 3 మూల 9 పిరికిల్లా ఒక అరకిలోలాగా వేసుకోండి. వాటిని ఏం చేయాలి? ఒక అర్ధ గంట సేపు 20 నిమిషాలు పసుపు ఉప్పు నీళ్ళు నానబెట్టాలి. మెత్తగా తరగండి. తరిగినాక మీకు ఇష్టం ఉన్న నూనె పోసుకొని మీకు ఇష్టం ఉన్న దాన్నే చేసుకోండి.
కానీ కూర వండేటప్పుడు కానీ ఏదైనా కానీ ఉప్పు వేయకండి. పసుపు కానీ మిగతా ఒక దినుసులు అన్నీ సాగు సంబంధించిన పదార్థాలు వేసుకొని ఒక పోపులాగా వేసుకొని తక్కువ నూనె పోసుకొని వీటి యొక్క అగడు దీని యొక్క ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా అల్లనే ఉడికించుకుని అల్లనే మసిలి 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 ఒక లేవ రూపకంగా ఒక కూర రూపకంగా వచ్చిన దాన్ని తినడం మొదలు పెట్టండి. ఇక నుంచైనా చూడండి, నువ్వు ఏ చికెన్ తినండి, ఏ మటన్ తినండి, ఏదైనా చేయండి, మన పెరట్లో ఉన్న మొక్కలు పిచ్చి మొక్కలైనా కానీ శుభ్రంగా కడుక్కొని వంట చేసుకొని ఆటోమేటిక్గా సహజ సిద్ధంగా వంట చేసుకుని ఆ యొక్క వంట తినడానికి ప్రయత్నం చేయండి. ఆ చేసిన ఒక 3 వారాల లేక 21 లేక 31 వారాల, అది 45 రోజుల లేక 15 వారాల చూడండి, అలా ఒక 5 వారాల దాకా చేయండి. మళ్ళీ అదే మీ శరీరాన్ని టెస్ట్లో ఏదైనా చేయండి. ఈ చెమట కానీ ఈ తిమ్మిరి కానీ ఒక కళ్ళు తిరుగుడు కానీ ఏది ఉండదండి. అంత ఔచిత్యమైనది, అంత ఔనిత్యమైనది. మన పెరట్లోనే మన ఇంటిలో గాక ఈ మొక్కలను గాక మనం గాక పెంచుకుంటే అంత ఔనిత్యం. చూడండి ఇదంతా అంటే ఎంత ఆక్సిజన్ ఇది మనకు ఎంత వెదజల్లుతుంది. అంతేకాకుండా దీంతో పాటు చూడండి, ఇది కూడా చూడండి, ఇదేంది, ఇది విరోనియా అమ్మింగ్ దాని చేదు ఆకు చెట్టు. ఈ రెండింటి ఇటు ఇది ఇటు అది రెండు చూపించండి ఒకసారి. ఇటు ఈ చెట్టు అటు ఆ చెట్టు రెండు మధ్యన కాక కనీసం ఒక మనిషి కాక ఒక రోజుకు ఒక 10 నిమిషాలు కాక ఒక 2 నిమిషాలు కాక ఈ శ్వాసిస్తే ఎన్ని కిలో క్యాలరీల శక్తివంతమైనది మన ఆక్సిజన్ అందాలని ఒకసారి మనం కాక ఆలోచించాలండి. అది గొప్పతనం. దీంతో పాటు పసుపు చూడండి, మన నాటు పసుపు కూడా అట్నే మేము పెంచుకుంటాను. ఈ మొక్కతో ఉన్న యొక్క పసుపు కొమ్ములే కాదు, ఈ యొక్క పసుపు పత్రంతో వచ్చిన ఆక్సిజన్ కూడా మనకు అవసరం. అందుకే చూసిర్రా, పసుపు తోట వేసే వాళ్ళకి ఎలాంటి కూడా వ్యాధులు సంక్రమించాయి అన్నమాట. అందుకన్నమాట. దాంతోపాటు చూడండి, ఇటు రామ తులసి టవల్ గలీజ్గా పడుతుంది. ఇటు రాముడు ఆ కాలంలో భద్రాచలం పట్టుకుని ఉన్న ఒక రామకాలంలో ఈ చెట్టు సువిశాలంగా ఉండేది. అందుకే ఈ చెట్టు ప్రపంచంలో ఉన్న ప్రాంతాలన్నిటికీ ఇంకా విస్తరించలే, ఇప్పుడు విస్తరిస్తలే అంతే. అప్పుడు భద్రాచలం చుట్టూ, అయోధ్య చుట్టూ, కొన్ని హిమాలయ పర్వతాలనే ఉండే అంతే. కానీ చూడండి, బాగా మంది చెప్పుకోవచ్చు, మహర్షులు కానీ గొప్ప గొప్ప యోగ పండితులు కానీ, అశోకుడు కానీ, మన యొక్క గౌతమ బుద్ధుడు కూడా ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? అడవి ప్రాంతానికి వెళ్ళి ఏకాగ్రతంగా ఎలాంటి ఒక డిస్టర్బ్ ఎలాగ జీవుల్ని సంచరించకుండా ఆ చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు. కారణం ఏంది వాళ్ళ తపస్సు? గాలిని శ్వాసించుకుంటూనే ఏ మాత్రం వాళ్ళ అంటే నీరును ద్రవించకుండా, ఆహారాన్ని భుజించకుండా ఒక గాలిని మాత్రమే వాళ్ళు ఒక్కటి శ్వాసించుకుంటూ బతికారు. అక్కడ 1 సంవత్సరం కాదు, కొన్ని సంవత్సరాల వరకు. కొన్ని ఋషులు మహర్షులు కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల గురించి కూడా కొంతమంది జ్ఞానంలోకి వెళ్ళిపోయారు, తపస్సులోకి వెళ్ళిపోయారు. మరి వారి కారణం ఏంది? అంత సువిశాలమైన యొక్క అతి పవిత్రమైన మొక్కలతోని వచ్చిన యొక్క ఆక్సిజన్తోనే వెళ్ళిపోయారు అన్నమాట. అందుకే హిమాలయ పర్వతాలు అంత గొప్పగా ఎదజల్లిందన్నమాట. అక్కడ సంచారంగా జీవించే ఒక మనుషులు ఉండరు. అక్కడ వాతావరణం అనేది అపరిశుభ్రంగా మారదు, అంటే కలుషితంగా మారది. శుభ్రమైన వాతావరణం ఉండడం వల్ల, కంప్లీట్గా అనే ప్రదేశం ఉండడం వల్ల వాళ్ళు శ్వాసించే గాలి అంత అమూల్యమైనది కనుకనే కొద్ది కాలం వరకు, కొన్ని సంవత్సరాలు బతికగలిగారు. ఎప్పుడైతే మన శరీరంలో మనకు కావలసినవి 3 ఒక ప్రాణం బతకడానికి 3 గాలి, ద్రవం కావాలి. ఎప్పుడైతే ఆటోమేటిక్గా గాలితో ప్రాణం దక్కిందో కొద్ది కాలం బతకడానికి ద్రవం కావాలి. తర్వాత ఆహారం అవసరం. అది 3వ స్టెప్. ఎప్పుడైతే మన శరీరంలో కూడా చెప్తారు కొందరు, ధనం కావాలి, భూమి కావాలి, కొన్ని వేల లక్షల కోట్ల ఆస్తులు కావాలి, బంగారం కావాలి, ఆభరణాలు కావాలి, అవన్నీ వద్దు. 3 ఫస్ట్ నువ్వు బతకడానికి గాలి, కొద్ది కాలం బతికిన తర్వాత కొద్ది కాలం జీవించడానికి నీరు, మళ్ళీ కొద్ది కాలం బతకడానికి ఆహారం. ఈ 3 కాక మనం శుభ్రంగా మార్చుకున్నాము. ఇది గాలి, నీరు, ఆహారం కాక అపరిశుభ్రంగా లేకుండా శుభ్రమైనది నాణ్యమైన కాక మార్చుకున్నాము, ఏ వ్యాధికి మన దగ్గరికి రాదు. ఎప్పుడైతే ఈ 3 కాక మనం అనుకోకుండా మార్చుకోకుండా ఉన్నామో అన్ని వ్యాధులకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇక నుంచైనా మా ఛానల్ చూసే ప్రతి ఒక్కరైనా కానీ నేను చూపించే మొక్కలే కాకుండా మీకు నచ్చిన మొక్కలైనా ఏదైనా మొక్కలైనా ఎక్కువ శాతం ఆక్సిజన్ ఉత్పన్నం చేసే మొక్కలనే మన ఇంటి పెరట్లో కనుక పెంచుకొని
ఆ పెంచుకున్న మధ్యలో ఉదయం కాక సాయంత్రం కాక కనీసం ఎప్పటికాక మన ఇంటి చుట్టూ కానుకుంటే ఎప్పటికి ఆటోమేటిక్గా మనం పీల్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే అలాంటి గాలిని పీల్చుకున్నామో మన వ్యాధుల దగ్గర రావండి. మా యొక్క ఆరోగ్యాలకు రహస్యం ఏంటంటే మా ఇంటి చుట్టూ మా ఇంట్లో ఉండే మొక్కలే మాకు రహస్యం. ఇది ఖచ్చితంగా 2021 నుంచి మొదలుకుంటే 2022, 2023, 2024 వరకు ఎలాంటి వ్యాధులకు కూడా దారితీసే అవకాశాలు లేవు. మాతో పాటు మా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. ఇలాంటి మొక్కలు పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. చివరిగా చూపించేది ఏంటంటే ఆయుర్వేదంలో రామతులసి కదా, రామతులసిని ఎక్కువ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రామతులసిలో ఎక్కువ శాతము ఆక్సిజన్ పరిణామాలు ఎక్కువ ఉంటాయి కనుక అందుకే రామతులసిని పెంచుకోవడానికి చేయాలి. ఇంకొకటి చెప్పనండి, ఈ రామతులసి కనుక ఎక్కువ ఏ ప్రాంతంలో ఉంటుందో దోమలు రావండి. దాని యొక్క పవిత్ర స్థానం ఏంటి చూడండి, ఇంత వాసన వస్తుందో. దోమలన్నీ ముచ్చటే రా, డెంగ్యూ దోమ కానీ మలేరియా దోమ కానీ ఏ మామూలు దోమ కూడా ఉండదన్నమాట. ఇవంతా ఆరాస్యమైన అన్నమాట. కొందరు మొక్కలు ప్లాంట్ ఉండే దోమలు రాని కూడా, ఈ వాటితో పాటు రామతులసి కానీ కూడా దోమలు రానే రావన్నమాట. రామతులసితోనే మనం సర్వే వ్యాధులు అరికట్టే అవకాశంగా ఉంటుంది అన్నమాట. ఏదో జంటికి ప్రాబ్లంతో దీర్ఘకాలిక వ్యాధులు ఉండొచ్చు, కానీ మామూలు సంబంధించిన చిన్న చిన్న వ్యాధులు అంటే వీటి మన దారికి మన శరీర దారికి రానే రావు, దగ్గరికి రాని చేరేవన్నమాట. దీంతో పాటు ఇప్పుడు ఏంటంటే చూపించేది ఏంటంటే రామతులసి కదా, ఇది పిప్పెంట, ఇది ఏంటండి ద్రాక్ష, ఇది నేను చెట్టు ఉంటుంది రుద్రాక్ష చెట్టు ఇది అండి. అయితే ఈ రుద్రాక్ష చెట్టు ఇదేంటిది బొమ్మేడు చెట్టు, అటు చూస్తే కాకర చెట్టు. అయితే అయితే రుద్రాక్ష చెట్టు మీద ఈ కాకరతీగ బారి ఈ బొమ్మేడు చెట్టు దానికి సంబంధించింది అనుకోండి, నీకు అమూల్యమైన కాకరకాయలు ఉంటాయి. ప్రతి చూడండి, బొమ్మేడు చెట్టు ఏంటిదండి, దీనికి పెద్ద పేవు ఎటువంటి లోపలిది గొట్టం లాగా ఉంటుంది, ఒక కాండం భాగం బాగా గుర్తుంచుకోండి. అరటి చెట్టు, బొమ్మేడు చెట్టు, దాంతోపాటు ఆముదం చెట్టు, ఏ చెట్లకైనా కానీ లోపల గొట్టంలాగా ఉండి మళ్ళీ ఒకటి ఏంటండి, ఈ చెట్టుని ఏమంటారు పుప్పెడి చెట్టు. ఈ చెట్టు సంబంధించిన మొక్కలు కనుక చెట్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఆ చెట్లకు ఏ తీగ జాతి కూరగాయలు కనుక పాకినా కానీ ఆ కూరగాయలకు అమూల్యం. ఆ కూరగాయలు తిన్న వాళ్ళకు ఖచ్చితంగా ఎలాంటి వ్యాధులు రావు. ఎందుకంటే వాటిలో ఉండవలసిన అమూల్య శక్తితోని భూమిలో ఖనిజ లవణాలతో పీల్చుకొని ఎప్పుడైతే గొట్టంలాగా మధ్యన ఇటు గొట్టం ఉంటుంది కదండి, ఇటు గొట్టం ఉంటుంది కదా, ఆ గొట్టం ఈ కాండం భాగం కాకుండా ఈ పక్కకు ఏముంటుందంటే ఆ పత్రములకు మరియు ఆ యొక్క కాండానికి అతి అమూల్యమైన శక్తి ఉంటుంది అన్నమాట. అందుకే వాటి పండ్లు కానీ వాటి పత్రములు కనుక ఉపయోగించుకుంటే మనకు అమూల్యమైన ఎలాంటి వ్యాధులను పటాపంచలు చేస్తాయి అన్నమాట. అటువంటి ఒక ప్రదేశంలో ఉన్న చూడండి, ఇది ఏంది బొమ్మెడి చెట్టు. ఈ బొమ్మెడి చెట్టు సమీపంలో మరి ఇటు రుద్రాక్ష చెట్టు సమీపంలో కాకరతీగ కాక ఉన్నది. కూరగాయల చెట్లు ఏది ఉన్నా కానీ బోడకాకరకాయలు, ఆకాకరకాయలు కానీ, చిక్కుడు తీగ కానీ, కూరగాయల తీగ సంబంధించిన ఈ చెట్ల సమీపంలో ఉన్న మాదిరి ఏ చెట్లు, బొమ్మెడి తీగ, ఈ రుద్రాక్ష చెట్టు. అంతేకాకుండా ఈ యొక్క బొమ్మెడి చెట్టుతో నల్లతుమ్మ చెట్టు, సమీప సితపలక చెట్టు, చూడండి సితపలక చెట్టును చూడండి చిన్నగా. ఇలాంటి చెట్ల మీద కనుక పాకిన తీగలు కనుక మన యొక్క ఆహారాన్ని కనుక ఆహారం సంబంధించిన కూరగాయలు కనుక మనం కనుక ఉపయోగిస్తే ఖచ్చితంగా మన వ్యాధులు దూరం అవుతామండి. ఇది సైన్స్ చెప్తుంది, ఇది పరిజ్ఞానం చెప్తుంది. ఇది ఖచ్చితమైన ప్రకృతి సిద్ధమైన మొక్కలు అన్నమాట. ప్రకృతి సిద్ధంగా జరిగే ఒక ప్రక్రియ. అందుకు మనం కొద్ది మాత్రం కనుక దీని కనుక ఈ ప్రకృతి సిద్ధమైన కనుక మనం కనుక దాన్ని అలపరుచుకుంటే మనకు ఖచ్చితంగా ఎలాంటి వ్యాధులు కూడా కొంచెం దూరం అయ్యే అవకాశంగా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా దాంతోపాటు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ కాకరతీగ, బొమ్మెడి తీగ, ఇక్కడ సంబంధించిన ఏంటంటే ఇవి ఉత్తరేణి చెట్టు చూడండి, దాంతో రోజుకు ఒక కొన్ని అన్న ఇవి అండి గోంగూర చెట్టు. ఇవన్నీ నేను చెప్పిన ఇంతకుముందు ఒక సేంద్రియ ఒక ద్రవంతోనే అంటే దాదాపుగా జీవామృతంతోనే ఏవో ఒక 3 మొక్కలు నానబెట్టడం, ఇంత బెల్లం వేయడం, తిరిగి ఈ విధంగా చల్లడం. ఇవి అన్నమాట గోంగూర చెట్టు. గోంగూర చెట్టు గురించి నేను చెప్పడం అవసరం, ఎన్నో విభాగాలు చెప్పుకుపోయినా నాకంటే గొప్ప గొప్ప మేధావులు కూడా బాగా చెప్పుకుంటూ వస్తారు. ఇవి ఎందుకు చూపించినట్టు కనీసం ఇలాంటి చెట్లన్నా మన యొక్క ఇంటి చుట్టూ కనుక ఉంటే ఎవరి ఇంటి ఉన్న వ్యక్తులు వాళ్ళకే ఆయుధం, వాళ్ళ శరీరమే ఆయుధంలాగా మారుతుంది. ఎవరింటి చుట్టూ కనుక లేదనుకో ఇప్పుడు వ్యాధులు వాళ్ళకి ఆయుధం అవుతుంది,
శరీరం ఏమవుతుంది, వాళ్ళకు ఎలాంటి ఒక ఆరోగ్యం లేకుండా అనారోగ్యంతో బాధపడే వ్యక్తులాగా అవుతారు. ఒక వేటగానికి ఎప్పుడైతే వేటకు బయలుదేరుతారో, ఒక జంతువు ఒక పక్షి కాంక దొరుకుతుందో, ఆ దొరికింది ఏంటంటే ఆ వేటగానికి ఆ రోజు దొరికిన యొక్క వేటదన్నమాట. ఆ రోజుకు అతను భుజించవలసిన యొక్క పదార్థం అన్నమాట. ఎవరికైతే ఇలాంటి మొక్కలు కనుక పెంచుకోకుండా ప్రకృతి సిద్ధమైన యొక్క వాతావరణం మనం కాకుండా వ్యాధులకు ఆ వ్యక్తి పెంచుకోకుండా తిరిగే ఉచితంగా ఉండే మనిషి రోజులు ఆ వ్యాధులకు ఒక వేట మనిషిలాగా, ఒక వేట ఒక జంతువులాగా మారుతారు అన్నమాట. అలాంటి యొక్క వ్యాధులకు వేట కాకుండా మన శరీరాన్ని మనమేం కనుక ఖచ్చితంగా కాపాడుకుంటే ఎంతో ఒకంతగా ఆర్థికంగాని మన యొక్క శరీరంలో ఒక వ్యాధులకు బారిన పడకుండా మనం ఎంతో ఒకంతగా ఎదిగే అవకాశంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఏంటంటే ఇది ప్రతిదీ కూడా ఒక ఆంధ్ర వంటకాల్లో కానీ ఎందులో కానీ ఏం చేస్తారంటే దీన్ని బాగా ఏం చేస్తారు, దీంతో వంటకాలు ఉపయోగిస్తారు గోంగూర. అంతేకాని ప్రత్యేకంగా వండుకుంటారు. కొందరు అయితే పచ్చి ఆకులు, నేను పచ్చి ఆకులు తింటా అండి, ప్రతిదీ పచ్చి ఆకులు తింటా. ఇది గోంగూర 2-3 ఆకులు, తిప్పతిగా 2-3 ఆకులు, ఇది మామిడి చెట్టు, ఇది ఏంటండి ఇది పెద్దది. ఈ కరివేపాకు మేము ప్రతి సంవత్సరం ఇట్లా ఎక్కిస్తుంటాం. కరివేపాకులు ఒక పక్క కాస్తా ఉంటుంది, ఆకు కొద్ది ఒక పక్క వస్తూ ఉంటుంది, ఒక పక్క తీగ వస్తూ ఉంటుంది. ఇందులో ఒక 2-3 కూరగాయలు దొరికినా కానీ మనం కనుక తింటే ఈ ఒక్క కూర అమూల్యం అన్నమాట. మార్కెట్లో దొరికిన వాటిని ఏం చేస్తారు, ఆటోమేటిక్ తీస్తారు, ఏదో 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 వండుతా అంటారు, ఏదో స్ప్రేలు చేస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఇది కరివేపాకు చెట్టు. ఎవరైనా కానీ ఏదైనా కానీ కరివేపాకు చెట్టు సమీపంలో ఏది ఉన్నా మంచిగా ఎంచుకోండి. కరివేపాకు చెట్టు, మేడి చెట్టు, నల్ల తుమ్మ చెట్టు, వేప చెట్టు, లేక వేప చెట్టు మీకు సేజ్ అనిపిస్తుంది అనుకోండి, కనీసము తిప్పతీగ చుట్టన్నా లేదంటే మన యొక్క జామ చెట్టు సమీపంలో ఈ కూరగాయలు ఉండాలి. ఇంతకుముందు చూపించిన ఒకటి పొప్పెడి చెట్టు సమీపంలో, లేదంటే బొమ్మిడి చెట్టు సమీపంలో. ఈ చెట్టు సమీపంలో 1-2-3 కూరగాయల చెట్టు ఉండాలండి. ఏది కాకర తీగన్నా, బీర తీగన్నా, చిక్కుడు తీగన్నా, సొరకాయ తీగన్నా, ఏదైనా మీకు నచ్చిన తీగలు ఉండాలి. ఉన్న వాటిని కాక మనం కాక సొరకాయ తీగ లాంటిది ఏది ఉన్నా కానీ వాటిని కాక ఈ సమీపంలో కాక మనం ఉపయోగించుకుంటే, వాటితో కాక కూరల్లో కాక మనం చేసుకుంటే ఇక మందే అంత అమూల్యమైన ఒక ఔషధం అది. ఇక వేరే ఔషధాలు వేరే ఒక మొక్కలు తీసుకొచ్చి నీ ఔషధాలు తయారు చేసి ఏదో రసం మందు లేక చూర్ణం ఏదో భస్మీకరణ చేసే వాటికన్నా వీటినే డైరెక్ట్గా నూనె పోయకుండా కనుక చేసి ఆ యొక్క ఏదంటే వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కనుక మనం ప్రవేశపెడితే అది ఔషధమేగా. నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి అన్ని రకాల వ్యాధిగ్రస్తులు నా దగ్గరికి వస్తారు. క్యాన్సర్ కానీ, పక్షవాతం కానీ, పిడిస్ కానీ, జ్వరం కానీ, ఆర్థోపెడిక్ సమస్యలు కానీ, వెన్నుపూస సమస్యలు కానీ అన్ని రకాల వ్యాధులు వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఏమేనండి వీటిని నేను తయారు చేసిన ఒక 12 రకాల ఒక చూర్ణం ఇస్తా, ఈ మొక్కలు ఆకులు తీసుకుని వండుకోమని ఇస్తా. ఆటోమేటిక్ 1 రోజు 2 రోజులకు మా అక్కడ అబ్జర్వేషన్ ఉంటారు, ఆ వండుకుంటారు, తింటారు, 1-2 రోజులకి తగ్గుతుంది. కారణం ఏంటంటే వాళ్ళు ఇక్కడ చుట్టూ కూర్చుంటారు, ఆ చెట్టు కాడ కాసేపు కూర్చుంటారు, ఈ చెట్టు కాడ కూర్చుంటారు, ఆటోమేటిక్ ఆక్సిజన్ గాలి వస్తుంటుంది, తగ్గిపోతుంది. అది మా యొక్క ఆయుధం అన్నమాట. మా వైద్యానికి యొక్క ఆయుర్వేదానికి ఆయుధం ఏంటంటే మన స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడమే ఆయుధం. ప్రతి ఒక్కరు ఈ విధంగా గాలిని పీల్చుకోవడానికి మంచి గాలిని, మంచి ఆహారాన్ని కనుక ఎప్పుడైతే తీసుకుంటారో ఆ తీసుకునే ఒక వ్యక్తికి మన యొక్క వ్యాధులు అనేది చాలా దగ్గరలో చేరకుండా దూరం ఉండే అవకాశంగా ఉంటుందనే యొక్క ఆశయంతో ఈరోజు మీకు ఎంత చూపించిన. అంతేకాకుండా ఏంటండి ఇది రామతులసి చెట్టు కదా, ఇటువైపు కూడా ఉంది పెద్ద రామతులసి చెట్టు. ఇది ఒక్కసారి కాకుండా చూడండి ఇంత అమూల్యమేమో ఈ విధంగా ఉన్నది. ఇది మైనది. అంతేకాకుండా చూడండి ఇదొక కరివేపాకు చెట్టు. ఇన్ని కరివేపాకు చెట్టు అంత మనకు ప్రయోజనాలే. అంటే మా ఇంటి ఆవరణలో చిన్న చెట్టు, పెద్దది, మామూలుది, ఇంకా పెద్దది 3 ఉన్నాయి. అంటే 3-4 కరివేపాకు చెట్లు ఉన్నాయి. లెక్కలేనన్ని రామతులసి చెట్లు ఉన్నాయి. ఈసారి మా ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరికి మాకు వచ్చిన చీఫ్ గెస్టులు కానీ మాకు వచ్చిన ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలాంటి యొక్క రామతులసి చెట్లను ఇవ్వడానికి మేము పెంచుతున్నాం అన్నమాట. అంతేకాకుండా మా యొక్క ఔషధ గుణాలు కలిగిన యొక్క మొక్కలను కనుక మా ఇంటి ఆవరణంలో ఉంటే మాకు ఎలాంటి కూడా వ్యాధులు రాకుండా ఉంటేనే కనుక మేము పెంచుకుంటాం అన్నమాట. ఈ విధంగా అందరు పెంచుకోవడానికి అందరి శరీరాలు కూడా మంచి కవచంలాగా మారాలని ఈ యొక్క భగవంతుని కూడా ప్రార్థించుకుంటూ ఈ వచ్చే ఒక వసంత లోకం వరకు
అంటే దాదాపుగా నవంబర్ డిసెంబర్ వరకు ఈ యొక్క చెట్టు మంచిగా వర్ధిల్లింపజేసి యావత్ ఒక ప్రపంచ లోకంలో ఉన్న ఆయుర్వేద వాళ్ళందరినీ ఆరోగ్యవంతులుగా మార్చుకోవడానికి మీకు చూపించే మా యొక్క చిన్న ప్రయత్నం అన్నమాట. ఈ ప్రయత్నంతో పాటు చూడండి, వచ్చే ప్రతి ఒక్కరు కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్క ఔషధం ఈ మొక్క కానీ వీటి చుట్టూ ఈ యొక్క వాతావరణంలో ఉన్న యొక్క మా ఆయుధం అంటే అది. ఎవరైతే ఈ ప్రపంచం లోకంలో ప్రతి ఒక్కరు కానీ ఎవరైనా కానీ మామూలుగా వ్యాధిగ్రస్తులు కాకుండా కానీ ప్రతి ఒక్కరు ఇంటిలో ఉన్న కానీ ఇంటి స్థలం లేని వాళ్ళు కానీ ఎక్కడైనా కానీ చెట్లను కనుక తగు సమయం మీ నచ్చిన మొక్కలు ఏవైనా కొన్ని తీగ జాతులు కొన్ని యొక్క ఇలాంటి ఒక ఆయుర్వేద మూలికలు కనుక పెంచుకొని కనీసం రోజుకు ఒక 2 గంటలన్నా ఆ యొక్క మొక్కల మధ్య చెట్ల మధ్యన ఉపయోగించుకుంటే మన శరీరంలో ఎలాంటి ఒక వ్యాధులు కూడా రావని యొక్క మా యొక్క అనుభవపూర్వకంగా మీరు నిరూపించిన చాద్యం అనేది చాలామందికి నేను చెప్పినాం అనమాట. మీరు అందరూ అలపరుచుకొని మొక్కల్ని పెంచుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వర్ధనను ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై హింద్.